గల్ఫ్ ఇరాన్ యుద్ధం దగ్గరికి ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్ళింది. అదేంటి అది యుద్ధంలో దిగిందా? ఇరాన్ తరపున యుద్ధంలో దిగుతుందా? లేకపోతే అమెరికా తరపున యుద్ధంలో దిగుతుందా అంటే కాదు. గల్ఫ్ దేశాలు ఇప్పుడు దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, వీళ్ళందరికీ ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంది ఏంటి? అమెరికా ఇచ్చినటువంటి థాట్ యాంటీ ఎయిర్ మిస్సైల్స్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ఇప్పుడు కాస్ట్లీ ఇవన్నీ కూడా. అట్నుంచి డ్రోన్ ఒక 10,00,000 రూపాయలది వస్తే వీళ్ళేమో రూ. 1,50,00,000 మిషనరీతో కొట్టాల్సి వస్తుంది. లేకపోతే F-16లు, F-35లతో దాన్ని వేటాడాల్సి వస్తుంది. దాంతో చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఉక్రెయిన్ మొదట్లో రష్యా నుండి అట్లాంటి ప్రాబ్లమే ఫేస్ చేసింది. వరుసబెట్టి మిస్సైళ్ల దాడితో. దాంతో అప్పటికప్పుడు యుద్ధం సందర్భంలోనే అమెరికన్ సైంటిస్టులే కనిపెట్టారా? లేకపోతే ఉక్రెయిన్ సైంటిస్టులే కనిపెట్టారా? రక్షణ నిపుణులు కనిపెట్టినటువంటిది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదంటే డ్రోన్లని తట్టుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అవి ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర పెద్ద ఎత్తున ఉన్నాయి. అమెరికా ఉక్రెయిన్ బతిమలాడడంతో ఉక్రెయిన్ ఇప్పుడు తన బలగాలని ఈ ఖతార్‌కి, దుబాయ్‌కి, సౌదీ అరేబియాకి ముందుగా పంపించింది. ఏవైతే డ్రోన్స్‌ని కంట్రోల్ చేసేటటువంటి టెక్నాలజీతో 10వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ తమ ట్రూప్స్ అక్కడికి చేరడం అన్నటువంటిది పెద్ద ఎత్తున జరుగుతుందన్నటువంటి విషయాన్ని చెప్తోంది.